హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్న వాటినన్నిటిని ఫస్ట్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా అంటే మటన్ మసాలా, కేజీ చికెన్, ఆయిల్. ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి మనము తెచ్చుకున్న చికెన్ 1 కేజీ చికెన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి మనము ముందుగా ఒక పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కారపొడి 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ పౌడర్ అండ్ ఉప్పు తగినంత వేసుకోవాలి. సో ఈ వీడియోలో అయితే మీకు చాలా సింపుల్ మెథడ్ అయితే చికెన్ కర్రీ రెసిపీ ఉంటుంది. లెస్ దాన్ 2 మినిట్స్ అన్నమాట. సో అందరు చూసి బాగా అర్థం చేసుకొని ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత లిడ్ తీసి మటన్ మసాలా వేసుకొని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది చూడండి, అది ఇక్కడ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మీరు చూడొచ్చు వీడియోలో. మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి చికెన్లోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. అలా వేసుకొని తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎంత ఈజీ రెసిపీ చూడండి అసలు. మోస్ట్లీ హార్డ్లీ ఇట్ విల్ టేక్ 15 మినిట్స్ అంతే. 15 నిమిషాల్లోపు మనకైతే కర్రీ అనేది అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు చపాతీ, రైస్ అండ్ పలావ్లకు కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. మీకు చూడొచ్చు ఎంత బాగా ఉడికిందో. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి.